హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఇంకా అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు వినిపించింది. గత ఏడాది కాలంగా పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ నిధులు కూడా జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావ నిధుల విడుదలపైన కీలక సమాచారం అందింది. రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేయనుంది. ఇక అలాగే కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్న పిఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేయనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 రూపాయలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 21వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పిఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పిఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పిఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనున్నారు. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లో 4,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 రూపాయలు మినహాయించి మిగిలిన 14,000 రూపాయలు 3 విడతలుగా పిఎం కిసాన్తో పాటుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీంతో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు కలిసి ఫిబ్రవరిన రైతుల ఖాతాల్లో ఒకేసారి 6,000 రూపాయలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.